సర్వాధికారి అయిన యేసయ్య ఉన్నతమైన నామములో మీ అందరికీ ప్రభు యొక్క నామం పేరిట రెండు మనసు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య భాగంలోనికి ఈరోజు మనం అడుగు పెడదాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇస్తున్నటువంటి మాట, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు వారితో చెప్పాడు, నేను మీ పితరులతో ప్రమాణం చేసిన రీతిగా ఈ దేశంలో మిమ్మల్ని నేను దీవిస్తాను అని, ఆశీర్వదిస్తానని. ఏ విషయం అంటే మీ గర్భఫల విషయంలోను, మీ భూఫల విషయంలోను, నీ నేల పంట విషయంలో కూడా మీకు సమృద్ధిగా నేను మేలు చేస్తానని దేవుడు మాట్లాడాడు. ఎక్కడి మాట అంటే వాగ్దాన భూమిలో అడుగుపెట్టినటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి మాట. వాగ్దాన భూమిలో అడుగుపెట్టారంటే దాని అర్థం దేవుడి మాట ప్రకారం బ్రతికి, దేవుని మాట ప్రకారం వారు జీవించి, వారి జీవితంలో ఎన్నో సమస్యలు, ఆటంకాలు, ప్రతిరోకులు అన్నీ జయించి ఉంటూ వచ్చి, శత్రువులను ఓడించి, రాజ్యాలను జయించి, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని ఈరోజు వాళ్ళు వాగ్దానములు కూడా పెట్టారు. అందుకే పితరులతో దేవుడు వాగ్దానం చేస్తాడు, మీరు గనక ఇలా ఉన్నప్పుడు నేను మీకు మేలు చేస్తానని. ఏ విషయంలో దేవుడు మేలు చేస్తాడని చెప్పాడో ఆ విషయంలో ఖచ్చితంగా వారికి మేలు చేస్తాడు. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మార్పు లేనివాడు, మాట మార్చే దేవుడు కానే కాదు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనలో మనం ఉన్నప్పుడు, జీవించినప్పుడు ఆయన మన గర్భఫల విషయంలోనూ, భూఫల విషయంలో, నేల పంట విషయంలో కూడా దేవుడు మనల్ని మేలుతో సమృద్ధిగా నింపుతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం మన జీవితంలో ఈరోజు నెరవేర్చబడాలి అంటే ఆ దేవునిలో మనం కూడా వాగ్దాన భూమిని సంతరించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఆ వాగ్దాన భూములు అడుగుపెట్టేటువంటి స్థితి కలిగినటువంటి ఆధ్యాత్మిక జీవితాలు ఈరోజు క్రీస్తుని కలిగినటువంటి మనందరము కూడా కలిగి జీవించాలి. దేవుడు నిజంగా నీ గర్భఫల విషయంలో దేవుడు నీకు మేలు చేయాలంటే, నీ భూఫల విషయంలో దేవుడు నీకు మేలు చేయాలంటే, నీ నేల పంట విషయంలో దేవుడు నీకు మేలు చేయాలంటే, నువ్వేదైతే కష్టపడి పని చేస్తున్నావో ఆ కష్టపడే దాని విషయంలో దేవుడు నీకు మేలు చేయాలంటే, నువ్వేదైతే ఒక బిజినెస్ వ్యాపారం చేస్తున్నావో ఆ వ్యాపారంలో దేవుడు నీకు అది మేలుకరంగా మార్చాలంటే, నీ జీవితంలో ఏదైతే ఒక ఉద్యోగం నువ్వు చేస్తున్నావో ఆ ఉద్యోగం నీకు మేలుకరంగా మార్చబడాలి అంటే, నీవు నీ ఆత్మీయ స్థితి వాగ్దాన భూమిలో అడుగుపెట్టినంతగా నీ ఆత్మీయ జీవితం ఉంటే దేవుడు నీకు కలిగిన ప్రతి ఫలమును కూడా దేవుడు మేలుకరంగా మారుస్తాడు. గర్భఫలాన్ని, భూఫలాన్ని, నేల పంట విషయంలో నువ్వు కష్టపడే ప్రతి విషయంలో కూడా దేవుడు అది నీకు మేలుకరంగా మార్చి వృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు మనం ఏదో కలిగి ఉంటే అది ఎంతో కాలం మనకు ఉండదు. కానీ మనం కలిగిన దాన్ని గనక దేవుడు మేలుగా మార్చితే గనక అది వృద్ధి అవుతుంది. వృద్ధి పరిచి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. కనుక ఈ మేలు మనం పొందుకోవాలంటే మనం కూడా ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైతే వాగ్దాన భూములు అడుగుపెట్టారో వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. ఈ వాగ్దానం మన పట్ల కూడా, మన కుటుంబాల పట్ల ఈ దినమున నిశ్చయముగా దేవుడు నీవు కలిగిన దాన్ని కూడా మేలుతో నింపి సమృద్ధితో నిన్ను, నీ కుటుంబాలను దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి దీవించి మేలుతో మీ కుటుంబాలను నింపి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ మాట ఉన్నతమైనది, నీ మాట గొప్పది, నీ మాట శ్రేష్టమైనది. నువ్వు మాట ఇచ్చే మాట తప్పే దేవుడు కాదు. ఈరోజు ఎవరైతే వారి గర్భఫల విషయంలో ఆశీర్వాదం కావాలని ఆశపడుతున్నారో, ఎవరైతే వారి యొక్క చేసే పనులు ఆశీర్వాదం, ఉద్యోగంలో ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారో, వాటిని మేలుగా మార్చాలని ఆశపడుతున్నారు, వాళ్ళందరి జీవితాల్లో కూడా వారు కూడా వాగ్దానములు అడుగుపెట్టేంత ఆత్మీయ జీవితాన్ని సంపాదించినంతగా వారు నడిపించబడ్డానికి, జీవించడానికి కృప చూపించి వారి జీవితంలో ప్రతి పరిస్థితిని మేలుకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.